గురించి మాట్లాడదాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బిగ్ టీవీ ఇంపాక్ట్ కనిపించింది. రైతుల క్రాప్ హాలిడే కథనాలతో స్పందించారు అధికారులు. కలెక్టర్ ఆదేశాలతో తాడికోనకు చేరుకుని రైతులతో డైరెక్ట్ గా చర్చలు జరిపారు అధికారులు. క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాదాపు 250 ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్ లో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. ఆక్వా చెరువుల నుంచి వచ్చే ఉప్పు నీటితో భూముల్లో సారం తగ్గిపోతుందని, 20 ఏళ్లుగా కలుషిత నీటితో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ రైతులు. డ్రైనేజ్, ఆక్వా వ్యర్థాలు కాలువలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు క్రాప్ హాలిడే కొనసాగిస్తామని వాళ్లు స్పష్టం చేశారు, తేల్చి చెప్పారు. కోనసీమ రైతుల ప్రాబ్లమ్స్ పై బిగ్ టీవీ కథనాలతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కదిలింది. పొలాలను పరిశీలించి అన్నదాతల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అక్కడ పూర్తిగా పొల్యూటెడ్ వాటర్ తో ఇటు పంటలు పూర్తిగా నష్టపోతున్న వంటి రైతులు ఎప్పటి నుండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు అధికారులు ఇంత తాత్సారం చేశారు అక్కడ? శివ, చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది ఇప్పుడు దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఒకటి ఏదైతే పీక్లేరు కాలం ఉందో పంట కాలం అనమాట, అది పంట బోధి అంటారు దాన్ని. పంట బోధికి సంబంధించి ఆక్రమణకి గురైంది. ఆ ఆక్రమణకు గురైంది కూడా చేపల చెరువుల వల్ల. ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎవరైతే వేసారో వారి దగ్గరే కూడా అక్కడ ఆక్రమణకు గురైంది. దాని మీద కొబ్బరి చెట్లు వేశారు. కొబ్బరి చెట్లు వేసి కూడా అక్కడి నుంచి కూడా ఏదైతే ఆ కాలం ఆధునీకరణ పనులు చేయనివ్వట్లేదు. అక్కడ షిల్ట్ తీస్తే కనుక నీరు ఎదరికి ప్రవహిస్తుంది, కానీ షిల్ట్ తీయకుండా మళ్ళీ ఈ చెరువుల నుంచి వచ్చిన వ్యర్థాలన్నీ కూడా మళ్ళీ ఆ డ్రైనేజ్ వదిలేయడం వల్ల ఉప్పు వాటర్ అంతా కూడా తమ పొలాల్లోకి వచ్చేసి సారం తగ్గిపోతుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు పీజీఆర్ఎస్ లో పెట్టినప్పటికీ కూడా ఫలితం లభించలేదని చెప్పి ఇంకా క్రాప్ హాలిడే ఒకటే దిక్కని చెప్పి క్రాప్ హాలిడే ప్రకటించడంతో పాటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలుసుకున్న బిగ్ టీవీ నేరుగా అయితే కథనాలు ప్రసారం చేసింది. బిగ్ టీవీ కథనాలకి స్పందించిన కలెక్టర్ మహేష్ అయితే క్షేత్రస్థాయి పరిశీలన చేయాలంటూ కూడా ఆర్డీఓ సరళాదేవికి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ నేరుగా రైతుల్ని, ఇటు పక్కన రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఓనర్స్ ని కూడా కూర్చోబెట్టి నేరుగా సమస్యను విన్నారు. అయితే ఆక్రమణకి గురైందనే విషయాన్ని కూడా పూర్తిగా అయితే ఆర్డీఓ ఇంకా ధృవీకరించలేదు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ గా సర్వే అంతా చేసిన తర్వాత ఆక్రమణకు గురైతే ఖచ్చితంగా ఆక్రమణ తొలగించి డ్రైనేజ్ మళ్ళీ కూడా పూర్తిగా అయితే దాంట్లో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తొలగించి మళ్ళీ చేపల చెరువు నుంచి ఉప్పు నీరు కానీ వ్యర్థాలు కానీ రాకుండా చర్యలు తీసుకుంటా ఉంటే హామీ ఇచ్చారు. కానీ ఈ చర్యలన్నీ జరిగితే తప్ప క్రాప్ హాలిడే విరమించేది లేదంటూ కూడా రైతులు తెగేసి చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ శివశంకర్. అక్కడ ప్రజలకి సాగు చేస్తే నష్టము, చేయకపోతే బతుకు తెరువు లేదు. అయినా సరే క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బిగ్ టీవీ రంగంలోకి దిగి వాటికి సంబంధించిన కథనాలు కంటిన్యూస్ గా ప్రసారం చేస్తే కానీ అధికారుల్లో చలనం రాలేదు. ఈ రోజు కలెక్టర్ అక్కడ స్పందించారు. అక్కడ దానికి సంబంధించిన వాటర్ ఏదైతే ఉన్నాయో వాటర్ సోర్స్ కి సంబంధించి క్లీనింగ్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. మనం చూద్దాం నిజంగానే చేస్తారా లేదా అనేది.